హాయ్ ఎవ్రీవన్, బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. సో ఇంకా మార్నింగ్ నేనైతే లేవగానే నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగుంది అసలు. వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే పక్షులు అరవడం అసలు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి కళ్ళాపు అయితే చల్లేసాను అనమాట. ఆకులు తుడిచి ముగ్గులు పెట్టేశాను. ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ముందే అంట్లు తోమేసుకుంటాను నైట్. ఇంకా బ్రష్ చేసేసి అయితే కిచెన్లోకి వచ్చేసాను. రైస్ పెట్టేసాను, బంగాళదుంప కర్రీ ఉండండి. మా మాయకి మా హస్బెండ్కి అయితే జావ కాసాను. టిఫిన్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. పల్లీల చట్నీ చేశానండి అందులోకి. ఇంకా పిల్లలైతే ఇంకా ఒక్కొక్కళ్ళు లేస్తూ ఉన్నారనమాట. వాళ్ళైతే స్నానాలు చేస్తుంటే నేను ఇంకా రిబ్బన్లు పెట్టి జడవేయాలి. ఓకేనండి. ఇంకా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే 1.5 మంత్ రెస్ట్ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇవాళ హరిబరిగా ఉందనమాట. నేను కూడా అసలు నైట్ నిద్రపోలేదు. టెన్షన్గా ఉంది, అవుతుందా లేదా పని అని. ఇంకా మా అమ్మాయి అయితే ఇంటర్కి వెళ్తుందండి. అంటే 10th అయిపోయిందనమాట. సో మా అమ్మాయికి అయితే ఇంకా ఇంటర్ ఎంపీసీలు అయితే జాయిన్ చేసాము. మార్క్స్ అయితే 548 అయితే వచ్చినాయండి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఓకే, ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయి ఇంకా అయితే కాలేజ్కి స్కూల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను బట్టలు అయితే ఉతికేసి ఆరేసి నేను కూడా రెడీ అవుతాను అనమాట. ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే ముందు వెళ్ళిపోతారండి. ఇంకా నేను మా చిన్న పాప అయితే ఇంకా 8:30కి బస్సు ఉంటుందన్నమాట మాకు. మేమైతే ఇంకా ఆ బస్కి అయితే వెళ్తామన్నమాట. నిజంగా బిజీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకు. నిజంగా చాలా కంగారుగా అయితే ఉంది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఉతికేసాను. చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు ఆరేసాను. ఇంకా 8 అయిందన్నమాట. ఇంకా నేనైతే రెడీ అవ్వాలి. నైటే నానబెట్టేస్తానండి. సో పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసిన బట్టలు మాత్రం ఇప్పుడు నానబెట్టేసి ఫాస్ట్గా ఉతికేస్తాను అనమాట. కొన్ని బట్టలు అయితే నైటే నానబెట్టేస్తాను. ఇవి కొంచెం బరువుగా ఉన్నాయి, అందుకే గోడ మీద అయితే వేసాను. ఓకే, ఇప్పుడైతే నేను రెడీ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేను మా చిన్న పాప రెడీ అయితే వచ్చేసామన్నమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఇక్కడ బ్యాగులు బాస్కెట్లు పెట్టుకొని కూర్చోన్నారు. మొహాలన్నీ వెలవెల అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే చాలా అసలు నిజంగా టెన్షన్ పడిపోతున్నారు పిల్లల్ని చూస్తుంటే. ఎందుకంటే 1.5 మంత్ ఇంట్లో ఉన్నారు కదా. సో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ మొహాలు చూడలేకపోతున్నాం అనమాట. ఓకేనండి, ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వచ్చాకైతే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇంకా ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎండు చింతాకు ఇగురు అనమాట. చిన్ని చేపలు వేసి వండాను. చేసుకున్నాం కదా, అట్లా ముందుకు వచ్చేయాలి. ఇది నువ్వు డౌన్లోడ్ చేసేది కదా. ఇవన్నీ బ్యాక్ అదేనా ఫ్రెండ్స్. స్కూల్ నుంచి రాగానైతే ఇంక ఇన్ని వంటలు అయితే చేస్తున్నాను. నాకు వెనకాల ఏంటి అనుకుంటున్నారు, ఏదో కాదండి, పౌడర్ రాసుకున్నాను. అది ఎండకి బాగా చెమటకాయలు వచ్చేసి చాలా ర్యాషెస్గా ఉందన్నమాట. కాబట్టి ఇంకా అదైతే రాసుకున్నాను అనమాట. నా వల్ల కావట్లేదు. ఇంకా అలాగే ఇంకా మా అమ్మ అయితే షూట్ చేస్తుంది అనమాట. సో మార్నింగ్ ఈరోజు ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్ళడం, చాలా టెన్షన్ అయిపోయింది ఇవాళ. సో మార్నింగ్ 5కి లేచానండి. అసలు ఎంత చీకటిగా ఉందో. సో ఇంకా 5కి లేచినా సరే ఇంకా పని అవ్వలేదు మార్నింగ్. ఇంకా పిల్లలకి దోశలు వేయడం, కర్రీ వండేసి 1 డేస్ అయితే పంపించేశాను.
ఓకే. ఇంకా మాకైతే బిజీ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నిజంగా చాలా టెన్షన్‌గా ఉందనమాట. అంటే పని అవుతుందా లేదా? బస్ మిస్ అయితే ఇంక మా హస్బెండ్ ముందెళ్ళిపోతారనమాట డ్యూటీకి. తీసుకెళ్ళే వాళ్ళు ఉండరు. అలాగే మాకు ట్రాన్స్‌పోర్ట్ కూడా పెద్దగా ఉండదనమాట. అంటే ఆటోస్ గానీ, ఆర్టీసీ బస్సు పెద్ద అవైలబుల్‌గా ఉండదు. సో, ఇంక బస్ దాటిపోయిందంటే నాకు డ్యూటీ ఇంకా లీవ్ అయిపోతుంది. లీవ్ అయిపోతే ఇంకా శాలరీ కటింగ్ అనమాట. సో, ఇంకా అలాగని కొంచెం టెన్షన్ అనమాట. నిజంగా అండి, నిజంగా చెప్తున్నాను. కొన్నిసార్లు అయితే నిజంగా హార్ట్ పేషెంట్ అయితే నిజంగా పోతారేమో అన్నంత టెన్షన్ వచ్చేస్తుందన్నమాట. షెడ్ చూడ ఇక్కడ నేను మా పెద్దమ్మ అయితే నవ్వుకుంటున్నామండి. మా మూడో అమ్మాయిని చూసి వాళ్ళ ఫస్ట్ డే స్కూల్ కదా, సో వెళ్ళి రాగానే నిజంగా సొమ్మసిల్లి పడిపోయినట్టు పడిపోయిందనమాట. కాబట్టి తనని చూసి అయితే నవ్వుకుంటున్నాము ఎండకి. చిన్న కనీసం నాకు నూనెన్నా పూసుకోవే, నూనెన్నా వేసుకోవే, తగ్గుతుంది అన్ను. కనీసం తలన్న మసాజ్ చేస్తానే, మసాజ్ చేస్తావే, కూర్చోవే అన్నం. నేను చాలా ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే నాతో ఆర్గ్యూ చేస్తుందనమాట. అంటే మా రెండో అమ్మాయికి హెడేక్ వచ్చిందని ట్యాబ్లెట్ తీసుకురా, ఇంకా టీ పెట్టివనా అని అడుగుతూ ఉంటే, నన్ను ఎప్పుడన్నా పట్టించుకున్నావా, నాకు ఎప్పుడన్నా తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేసావమ్మా, నేనైతే సో నీకు హెడేక్ వస్తే నేను మసాజ్ చేస్తాను అని అంటుందన్నమాట. సో నాకైతే ఇంకా చాలా పనులు, ఇంకా చిన్నపిల్లలు కదండి, సో మనం ఇప్పుడే వాళ్ళకి ఇంకా అవన్నీ హ్యాబిటేట్ చేయకూడదు అన్నమాట. కాబట్టి నేను చేయలేదు. నువ్వు చేసావా నన్ను క్వశ్చన్ వేస్తుంది అనమాట. అంటే నేను ఇంకొకళ్ళ గురించి కేర్ తీసుకుంటాను, చెల్లి గురించి నువ్వు నా గురించి కేర్ తీసుకోవాలని చెప్పి నాతో అయితే ఆర్గ్యూ చేస్తుంది. ఇంక పిల్లలు ఇంతే కదా. చూపించనా? పెట్టు. పిండిలో పడేస్తావు, జాగ్రత్తగా పెట్టు. సగం పడిపోయింది కూడా దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వంట మొత్తం పూర్తయిపోయింది అనమాట. సో మా మామయ్యగారికి అయితే ఇంకా మా పెద్దమ్మాయి అన్నం అయితే పెడుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా వేడిగా ఉందన్నమాట. సో ఇంకా పెట్టేసి ఇంకా అరటికాయ ఇగురు వండాను కదా, సో మా మామయ్యగారు కానీ ఇంకా అదైతే వేస్తుంది అనమాట. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సో అన్ని కర్రీస్ తినకూడదన్నమాట. సో నిజంగా నాకు పిల్లల్ని తీసుకెళ్ళడం, పిల్లల్ని రెడీ చేయడం, నేను వెళ్ళడం, మళ్ళీ పత్తి కూరలు వండడం, ఇవన్నీ చాలా బర్డన్గా అయితే ఉన్నాయన్నమాట. అస్సలు నిజంగా చెప్తే నమ్మరండి, చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది నాకు. అంటే ఇంట్లో ఉంటే పర్వాలేదు, డ్యూటీకి వెళ్తున్నాను కదా, సో ఇంకా తప్పట్లేదన్నమాట. ఇక్కడైతే టైం అయితే అయిపోతూ ఉందండి. కాబట్టి మా చిన్న పాపకు కూడా ఇంకా అన్నం వేస్తున్నాను నేను. చాలా హాట్గా అయితే ఉందన్నమాట. సో ఇంకా తనకి కర్రీ నేను స్పైసీ లేకుండా పక్కకు తీసి వండుతాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. సో ఇది ఆ కర్రీ అన్నమాట. సో తనకి కలిపి ఇచ్చేస్తే తింటుందన్నమాట, స్పూన్ వేసిస్తే. కలిపి సగం నేను తినేస్తా దాంట్లో ఇప్పుడు. మా కర్రీస్ కన్నా ఆడి కర్రీసే బాగా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా మామయ్య గారికి మా చిన్న పాపకి ఇంకా రైస్ పెట్టేశాను కాబట్టి ఇంకా నేనైతే కొంచెం చిన్న పనులు ఉన్నాయి, పప్పులు వేసుకోవాలి. అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. నేను ఇక్కడ వంటగదిలో మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను. ఇంకా మా రెండో అమ్మాయి, మా మూడో అమ్మాయి నాకు హెడేక్ ట్యాబ్లెట్ అని చెప్పి వచ్చైతే గొడవ పెడుతూ ఉన్నారనమాట. ట్యాబ్లెట్లు వేసుకోకూడదని అంటూ ఉన్నాను. ఇంకా వినరండి, చాలా హెడేక్గా అంటున్నారనమాట. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, వాళ్ళ చాలా గుమాయించేసింది, అసలు ఉండలేకపోతున్నాం అనమాట. మ్యూట్ చేసుకో.
ఓకేనండి. సో, ఫైనల్‌గా అయితే నేను ఇవాళ డ్యూటీ నుంచి రాగానే నిజంగా అండి చాలా ఇవాళైతే ఈ ఎండ లేదు గానీ చాలా ఉక్కపోత అయితే ఉందన్నమాట. అసలు నిజంగా డసిలిపోయినట్టు అయిపోయింది ప్రాణం. రాగానైతే నేను రైస్ పెట్టేశాను. ఆల్రెడీ మా మామయ్య గారికి మా మూడో అమ్మ అయితే తింటూ ఉందన్నమాట. ఇంక ఇదైతే దోసలకైతే బియ్యము, అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, కొంచెం అన్నం అయితే వేసి రుబ్బేశాను. నెక్స్ట్ ఇందులో 3 పెసలు ఉంటాయి కదండి, ఈ పెసర్లు. వాటిలో అయితే కొద్దిగా బియ్యం అయితే వేసి నానబెట్టాను. ఎంతో కాదండి, మా 1/2 కేజీ పెసలు తీసుకున్నాను. అందులోకి అయితే ఒక టీ గ్లాస్ అయితే నేను బియ్యం అయితే తీసుకున్నాను. మనం రుబ్బేటప్పుడు అయితే కొంచెము అల్లం ముక్క అయితే వేసాను అనమాట. ఇంకా ఇది ఆల్రెడీ మీకు తెలుసు, నేను ఒక వీడియో కూడా పెట్టున్నానండి. ఎండిపోయిన చింతాకుతో చేపల విగురు అని, చిన్న చేపల విగురు. ఇదన్నమాట. మా పిల్లలకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అండి. ఈ కర్రీ వండాను. మా మామయ్య గారు అది తినకూడదని చెప్పి ఇంకా నేనైతే ఇంకో కర్రీ కూడా చేశాను అన్నమాట. తనకి చూస్తున్నారా, అరటికాయ అయితే ఇగురు కింద పెట్టాను. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవనాటికి ఇంకా పల్లీల చట్నీ కుదరదని చెప్పి నేనైతే పచ్చిమిర్చి, టొమాటో, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే వేసానండి. చూసారు కదా చట్నీ. ఇంక ఇదైతే చట్నీ అన్నమాట. ఇంకా అయితే వండానండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పిండి తీసుకొని మా హస్బెండ్కి అయితే ఇంకా పెసరట్టు అయితే వేస్తానన్నమాట. దానిలోకి కాంబినేషన్ ఈ చట్నీ వేసుకుంటారు. ఓకేనండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నలుగురు పిల్లలతో నేను ఒక పక్క డ్యూటీకి వెళ్తూ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ అలాగే నిజంగా చాలా కష్టమైతే పడుతున్నాను అనమాట. ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి నాకు సపోర్ట్ చేసి నన్ను సక్సెస్ వైపుకి నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనండి. మరెన్నో కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ కొంతమంది అయితే తింటూ ఉన్నారనమాట. ఇంకా మనం తినడానికి ఇంకా టైం ఉంది కాబట్టి షింక్ నిండా అంట్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు చేసినవి ఇంకా బాస్కెట్లో ఉన్న బాక్సులు పక్కన పెట్టున్నాను. అవి ఇంకా మళ్ళీ వాష్ చేయాలన్నమాట. ఎందుకంటే షింక్ ఫిల్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడైతే ఇవైతే తోమేస్తూ ఉన్నాను అనమాట. నిజంగా బట్టలు ఈ అంట్లు చాలా కష్టం అండి. అంటే ఎందుకంటే ఇంక అన్నీ ఉంటాయి కదా దీనిలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట నాకు. లెక్కి అన్న కూతురంట కామంటే నిద్ర పడుకుంటు బాబు. ఇప్పుడు దాకా ఆడుతాను ఉందో అమ్మాడ. నేను అందరూ పునరుగా ఆడుతూ ఉన్నాడు. ఇంకా మా చిన్నమ్మ అయితే ఇంకా తినడం మానేసిందంట ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎండ ఎక్కువగా ఉంది కదా, వాటర్ ఎక్కువ తీసేసుకున్నారు. ఇంకా అన్నం తినలేకపోతున్నారు అనమాట. పడుకుండిపోయిందంట. ఆల్రెడీ స్నానం చేయించేసానులేండి. ఇంకా మా హస్బెండ్ వచ్చి చెప్తున్నారు అనమాట. మా హస్బెండ్కి అయితే నేను ఇప్పుడు పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇంక ఇది అయిపోతే ఇంకా మాకు లంచ్ అయితే డిన్నర్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా మా హస్బెండ్ నేను కాబట్టి వేస్తున్నాను, ఇంత నైట్ ఫెసిలిటీలు ఎవరు వేసిస్తారు నీకు అని చెప్పి ఆట పట్టిస్తున్నాను అన్నమాట. నిజమే అని చెప్పి కూల్గా సమాధానం చెప్తున్నారు మా ఆయన గారు. ఎందుకంటే నేను కోపగించుకుంటే అతను కోపగించుకుంటే నేనేను కదా, కాబట్టి నన్ను కూల్ చేస్తూ మాట్లాడుతున్నారన్నమాట. చూస్తున్నారు కదండి, అన్నం వదిలేశారనమాట. అదైతే మా మూడో అమ్మాయి, ఇదైతే మా చిన్న అమ్మాయి. అసలు తినలేకపోతున్నారు అన్నము. ఎండకు వాటర్ ఎక్కువ తీసేసుకున్నారు. అందులోనూ పాపము చాలా నీరసం అయితే వచ్చేసింది అనమాట. అంత ఎండలు కాస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 10 అయిందనమాట. కాబట్టి లాస్ట్ ప్రేయర్ అయితే చెప్తున్నారు చర్చ్లో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా 10 to 11 అయితే అవుతుందన్నమాట. ఇప్పటికి నాకు కొద్దిగా పని అయింది, కానీ సింకులు అంట్లు ఉన్నాయండి. ఇంకా అవైతే వాష్ చేయాలన్నమాట.
ఓకేనండి, ఇంకా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా తినేసారనమాట. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ జస్ట్ పడుకున్నారు. అలాగా నేనైతే ఇంక కిచెన్లో అంట్లన్నీ కడిగేసుకొని మొత్తం బండలన్నీ తడిగుడ్లు పెట్టేశాను. మా పిల్లల బాస్కెట్లు కూడా వాష్ చేసేసాను అనమాట. బాక్సులో చూసారు కదా ఎన్ని అంట్లు కడిగాను. ఓకే, ఇంకైతే తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి నాకు ఇంకే పని ఉండకూడదు. ఇప్పుడు బాతింగ్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటికైతే నాకు పని అంతా అయింది. సో టైం వచ్చి చూస్తున్నారు కదా, కరెక్ట్గా 12 అయింది. ఇంకైతే ఇంక పడుకోకపోతే ఇంక మార్నింగ్ కూడా డ్యూటీకి వెళ్ళలేను అనమాట. సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.